సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో అందరికీ హెల్త్ పరంగా చాలా సందేహాలు ఉంటాయి. ఇటువంటి సందేహాల కోసం మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు నీలిమ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే మ్యామ్, తరచుగా ఈ రోజుల్లో ఎక్కువగా చూసేది చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరికీ హెడేక్ అని చెప్తుంటున్నారు, మైగ్రేన్ అని చెప్పేసి. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? అసలు మైగ్రేన్ హెడేక్ వల్ల అంటే అది నిజంగా కంట్రోల్ అయ్యేదేనా, లేదంటే అది కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాల్సిన పని ఉంటుందా? సో మెయిన్గా మనకి యంగ్ పీపుల్లో కనిపిస్తుందండి మైగ్రేన్ హెడేక్, తర్వాత టెన్షన్ టైప్ హెడేక్స్. ఈ 2 టైప్స్ మోస్ట్ కామన్ ఇన్ యంగ్ పీపుల్ అనమాట. సో ఇవేంటంటే మైగ్రేన్ అనేది ఒక పారాక్సిస్మల్ హెడేక్ అనమాట. దానికి మెయిన్గా 3 సిమ్టమ్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయి. ఆ 3 సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ హెడేక్, తర్వాత హెడేక్ తో పాటు మనకి వామిటింగ్, దానికి సంబంధించిన ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్ అని అంటాం అనమాట. సో ఈ 3 ఉన్న దాన్ని క్లాసికల్ మైగ్రేన్ అని అంటాం. దానికి కాకుండా ఇంకో టైప్ ఏంటంటే కామన్ మైగ్రేన్. ఇప్పుడు మామూలుగా వచ్చేది హెడేక్ ఒకటే ఉంటది, కానీ ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్ అనేది ఉండదు. అంటే మనకు విజువల్ గా చేంజెస్ ఏమీ రావన్నమాట. హెడేక్ తో పాటు వామిటింగ్, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటది అనమాట. సో ఏంటంటే ఈ మైగ్రేన్ లైఫ్ టైం ప్రివిలెన్స్ 20% ఉంటది ఫీమేల్స్ లో, మేల్స్ లోని 6% అనేది ఉంటది అనమాట. సో ఈ ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్ లేకపోతే ఓరా అంటే ఏంటంటే ఆ పేషెంట్స్ కి హెడేక్ వచ్చే 20 నిమిషాల ముందు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక సిల్వర్ కలర్ లో జిగ్జాగ్ లైన్స్ అనేవి ఒక ఎలక్ట్రికల్ లైన్స్ లాగా వాళ్ళ కళ్ళ ముందు పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళకి ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి తిమ్మిరి అనేది పాకుతూ ఉండడం అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. హెడేక్ వచ్చి 20 నిమిషాలకు ముందు ఇలా జరుగుతూ ఉంటది అనమాట వాళ్ళకి. సో ఈ హెడేక్ అనేది మైగ్రేన్ హెడేక్. ఈ మైగ్రేన్ హెడేక్ కి వేరే వేరే కాజెస్ అనేవి మనం చెప్పలేము అనమాట. లార్జ్లీ ఏంటంటే కాజెస్ ఆర్ అన్నోన్. సో ఏంటంటే ముఖ్యంగా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు. సో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడిన వాళ్ళలో ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి జెనెటిక్ గా అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి మైగ్రేన్ అనేది వస్తుంది. సో అందువల్ల ఈ జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఈ మైగ్రేన్ హెడేక్ లో ఉంది అని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి చీజ్ తినడం కానీ, కొంతమందికి కాఫీ కానీ, కోలాస్ కానీ, కోక్ కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆ మైగ్రేన్ హెడేక్స్ అనేవి చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనం ఎలాగ దీన్ని తగ్గించవచ్చు అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ పారాసెటమాల్ కానీ లేకపోతే వామిటింగ్ కూడా ఉంటే కనుక డాంపెరిడోన్ కానీ మెటోక్లోప్రమైడ్ టాబ్లెట్స్ కానీ వేసుకుంటే సరిపోతుంది. కానీ సివియర్ కేసెస్ లో మనకి ట్రిప్టాన్స్ అనే డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. సుమాట్రిప్టాన్ అనే డ్రగ్ ఉంటది. సో ఆ డ్రగ్స్ వాడితే మనకి సివియరిటీ అనేది తగ్గుతుంది అనమాట. కొంతమందికి ఏమవుతూ ఉంటదంటే తరచూ మైగ్రేన్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో ఆ తరచూ మైగ్రేన్ అటాక్స్ వచ్చే వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు వేరే డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపనోలాల్ కానీ, సోడియం వాల్ప్రోలేట్ కానీ, ఈ డ్రగ్స్ వాడితే వాళ్ళకి ఈ ఫ్రీక్వెంట్ గా అటాక్స్ రాకుండా చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మైగ్రేన్ రావడానికి యంగ్ పీపుల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే స్ట్రెస్. ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ లో ఉన్న న్యూరోనల్ సెల్స్ ఉంటాయి కదా, ఆ న్యూరోనల్ సెల్స్ అనేవి అవి సరిగ్గా ఫంక్షన్ చేయమన్నమాట. ఆ ఫంక్షన్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ అవి డైలేట్ అయిపోతాయి అన్నమాట. ఈ డైలేట్ అయిపోవడం వల్ల ఈ మైగ్రేన్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఏం చేయాలంటే ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చీజ్ తినడము, కోలాస్ తినడము, తర్వాత మళ్ళీ ఆల్కహాల్, తర్వాత ఎక్కువ లైట్ అయినా ఎక్కువ సౌండ్ అయినా వాళ్ళు భరించలేకపోవడము, స్ట్రెస్, ఈ అన్నిటిని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడైతే ప్రివెంట్ చేస్తామో, అవాయిడ్ చేస్తామో మైగ్రేన్ హెడేక్స్ చాలా వరకు మనం తగ్గించవచ్చు.